అప్పుడు ఆడియో రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద సక్సెస్ అండి ఆడియో. వాళ్ళ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ నాకు డైరెక్ట్గా ఫోన్ నెంబర్ తోటి వాళ్ళు మాట్లాడి చాలా అప్రిషియేట్ చేశారండి నన్ను. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అండి. అందం ఆకుమూడి కానీ దాంట్లో చాలా మంచి పాటలు ఉన్నాయి, మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి దాంట్లో కూడా. సినిమా రిజల్ట్ వల్ల మనకి ఆ సినిమా అల్టిమేట్గా చూడండి, మీరు ఎంత గొప్ప పాటలు వేసిన పాటనే కాదండి, 24 క్రాఫ్ట్స్లో ఎవరికైనా మంచి పేరు రావాలంటే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలండి. అయినప్పుడు మనం చేసిన ఆ వర్క్ అంతా కూడా కొంచెం ఫ్లరిష్ అవుద్ది, ఎలివేట్ అవుద్ది. ఆ రకంగా అది సినిమా సరిగ్గా ఆడలేదండి. గ్రాడ్యువల్గా ఆ సాంగ్స్ గురించి ఎవరో మాట్లాడడం మానేశారండి. అది సినిమా ఆడుంటే వేరే రకం ఉండుండేనో అని చెప్పి చాలాసార్లు అనుకున్నానండి నేను. మీకు డబ్బులు రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన విషయాల్లో ఆ సినిమా కూడా ఉందని విన్నాను నేను. అవునండి, నాకు ఆ సినిమా లాస్ట్కి వచ్చేసరికి నేను కొంచెం డబ్బు నాకు అందన కారణంగా కొన్ని మ్యూజిషియన్స్ వల్ల కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. కొన్ని మాటలు పడవలసి వచ్చింది ఫస్ట్ టైం ఇన్ మై కెరీర్. ఎవరితో? మ్యూజిషియన్స్ అండి. వాళ్ళకి నేను డబ్బు అందచేయలేకపోయాను, నేను నాకు ఇవ్వక. సో చాలా చాలా ఏమంటారు, ఒక చిరాకైన ఇష్యూ అదంతా. సో ఐ డోంట్ వాంట్ టు, అంటే మళ్ళీ తవ్వి దాన్ని గుర్తు తెచ్చుకోవాలని లేదండి. అదొక ఇన్సిడెంట్ అంతే లైఫ్లో. సో డబ్బు అందకుండా, పూర్తి రెమ్యునరేషన్స్ అందకుండా నా వర్క్ని టోటల్గా అప్పచెప్పేయడం అన్నది తప్పు అని మళ్ళీ నేను రియలైజ్ అయినంటే, అది కూడా దట్ వాస్ మై మిస్టేక్ వన్స్ అగైన్. నేను చేసిన స్వయంకృత అపరాధాలు అదొకటండి. అంటే ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు లేదండి, ఇప్పుడు నాకు అటువంటి ఇబ్బందులు ఏం లేవండి. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రిక్ట్గా ఉంటానండి నా వర్క్ విషయంలో. డబ్బు టోటల్గా రిలీజ్ అయిన తర్వాత నా వర్క్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో డబ్బు పరమైన ఇబ్బందులు అసలు లేవండి ప్రొడ్యూసర్ దగ్గర వచ్చి. ఓకే. ఇంతకుముందు మీరు ఒక ఎలైట్ చంద్రశేఖర్ గారిది కూడా అలా మీరు కంటిన్యూ చేయలేకపోయారు. మీరు చాలా ఇంకా 2-3 సినిమాలు చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ గారి విషయంలో కూడా మీరు కంటిన్యూ అవ్వలేకపోయారు. అంటే మంచి సక్సెస్లు ఇచ్చిన డైరెక్టర్ అయినా మీకు అక్కడేం తేడా వచ్చింది? ఇలా మాట్లాడుకుంటే మీ కాంబినేషన్ చాలా ఉన్నాయండి. నందిని రెడ్డి ఉంది, ఇంకా చెప్పండి ఫస్ట్. ఇంద్రగంటి మోహనకృష్ణ గారు అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి. చాలా క్లోజ్లీ అసోసియేటెడ్ ఫ్రెండ్స్లో ఆయన ఒకరండి. యాజ్ ఎ డైరెక్టర్గా కాకుండా ఆయన ఇంటికి వెళ్ళి నేను పడుకున్న ఆయన మా ఇంటికి రావడం, ఆయన ఇంటి ఈవెంట్స్ ఫంక్షన్స్కి ఏదైనా సరే నేను కంపల్సరీగా నన్ను పిలవడం అండి. ఆయన సొంత ఫ్యామిలీ అంటే ఆల్మోస్ట్ చాలా చాలా మంచి ఫ్రెండ్షిప్ డెవలప్ అయిందండి. అష్టాచమ్మ ఫస్ట్ సినిమా, గోల్కొండ హై స్కూల్, అంతకుముందు ఆ తర్వాత బందిపోటు వాజ్ ద లాస్ట్ అండి. చాలా సంస్కారమైన వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి అండి. ఎప్పుడు అంటే ఒక వ్యక్తితో గొడవ అయినా సరే, అంటే మనస్పర్ధలు వచ్చినా ఆ వ్యక్తి గురించి బయట ఆయన గ్యారంటీగా చెడు మాట్లాడు, అంటే బిచ్చింగ్ చేయరు అన్నంత ధైర్యంగా మనం చెప్పచ్చండి ఆయన క్యారెక్టర్ గురించి. అంత మంచి క్యారెక్టర్ ఇప్పటికీ కూడా. స్టిల్ నేను ఆయనతో వర్క్ చేయట్లేదండి. ఆ కాంబినేషన్ కొంచెం దూరం అయింది. దూరం అయినా సరే నేను ధైర్యంగా చెప్పగలండి. ఎందుకంటే నా గురించి కళ్యాణ్ మాలిక్ గారి గురించి మీరు ఏమన్నా కొంచెం ఏం చెప్తారని అంటే, నా గురించి 99.99% కాదు 100% నా గురించి మంచి చెప్తారు. నేను ఆయన షేర్ చేసుకున్న మంచి క్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ పాటలు కంపోజింగ్స్ కానీ అవే చెప్తారు కానండి. నేను ఆయన నా గురించి చెడుగానో లేకపోతే నా గురించి వేరే రకంగా, వేరే ఒపీనియన్, వేరే అర్థం వచ్చేటట్టుగా ఏమైనా మాట్లాడతారంటే నేను నమ్మనండి. ఎవరైనా చెప్పినా నమ్మను. అంత మంచి మనిషి అండి. దూరం అవ్వడానికి కూడా మళ్ళీ నేనే కారణం. ఓకే. ఒకనొక సందర్భంలో నేను ఆయనకి చేరవేయవలసిన మాట ఆయనతో స్ట్రైట్ అవే చెప్పకుండా ఒక థర్డ్ పర్సన్కి చెప్పడం జరిగిందండి. ఒక ఇన్సిడెంట్. తను వెళ్ళి ఆయనతోటి ఎలా చెప్పారో నాకు తెలియదు కానీ, బట్ అది ఆయన కొంచెం అఫెండ్ అయ్యారని నాకు తర్వాత తెలిసిందండి. బట్ తర్వాత రోజుల్లో నేను అలా బట్ చెప్పడం ఆ టైంకి నేను అలా మాట్లాడడం అన్నది న్యాయమని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా. నేను తప్పు చేశానని కాదండి, బట్ స్టిల్ ఎందుకులే వదిలేచ్చు కదా అని చెప్పి అప్పుడప్పుడు చాలాసార్లు బాధపడ్డాను. నేను ఎందుకు అనవసరంగా మాట్లాడాను అలాగా, ఎవరిదారిన వాళ్ళు వదిలేచ్చు కదా, నాకు తెలిసిన మ్యాటర్ వదిలేచ్చు కదా అని చెప్పి అనుకున్నాను. నేను బాధపడ్డాను. బాధపడి నేను ఆయనకి 2-3 సార్లు సారీ కూడా చెప్పానండి. ఫోన్ చేసి చెప్పాను. కలిసి మాట్లాడి మళ్ళీ ఇంకొకసారి ఆయనతో వర్క్ చేయాలన్న తాపత్రయాన్ని నేను వెలిపుచ్చానండి. ఆయన కూడా బాగా మాట్లాడారు కానీ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. వెంటనే ఒక చిన్న రిఫ్ట్ వచ్చినప్పుడు మళ్ళీ అది
సేమ్ వే మళ్ళీ అతుక్కోవడానికి కొంత టైం పడుతుందండి. మనం ఏంటంటే దాన్ని మళ్ళీ కెలకూడదు, కెలికి దాన్ని రప్చర్ చేసుకునే కన్నా వీ షుడ్ గివ్ ఇట్, అంటే దానంటే అదే హీల్ అవ్వడానికి కొంత మనం టైం ఇవ్వాలండి. సో ఇట్స్ టేకింగ్ టైం. సో మళ్ళీ ఆయనతోటి మళ్ళీ మంచి కాంబినేషన్ వస్తుంది, మళ్ళీ ఆ సినిమా వస్తుందని, మళ్ళీ ఎప్పట్లాగే కళ్యాణి మోహన్ కృష్ణ ఆ కాంబినేషన్ బాగుంటుందని, మంచి పాటలు వస్తాయని నమ్ముతున్నానండి నేను. ఈవెన్ దట్ ఈస్ మై ఫాల్ట్ వన్స్ అగైన్. మీలో కొంచెం వెటకారం ఎక్కువే కదా. గోదావరి జిల్లా కదండి, కొవ్వూరు ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు ఉన్నాయండి బ్లడ్లో. సో తెలియకుండా ఏం అడిగినా సరే ఆ హ్యూమరస్గా మాట్లాడడం, వెటకారంగా మాట్లాడడం అన్నది ఇంటిల్పాది ఉందండి, చాలా ఎక్కువ అండి. ఓకే. ఆ చనువు ఉన్న వాళ్ళ దగ్గర అలా అంటానండి, ఎక్కువ మాట్లాడతామండి అలాగా. ఆ చనువు లేని వాళ్ళతో వెటకారం అసలు చాలా రిజర్వ్డ్గా ఉంటానండి. కళ్యాణ్ మల్లికి నోటి దూల ఎక్కువ అంటే ఏమంటారు మీరు? నోటి దూల అంటే ఉందండి, ఉందండి. నోటి దూల బ్లంట్గా మాట్లాడి మాట, అది బ్లంట్ టర్మ్ నోటి దూల అన్నది. బట్ మీరు అన్నారు కాబట్టి దాన్ని నేను డినే చేయనండి, డినే చేయను, ఎస్ అని అంటాను. దానివల్ల నేను చాలా కాన్సిక్వెన్సెస్ బేర్ చేయవలసి వచ్చిందండి లైఫ్లో, చాలా నష్టపోయాను. ఉంది, ఉందండి. ఓకే ఓకే ఓకే. అంటే గతంలో కన్నా చాలా మారానండి. గతంలో బాగా అగ్రెసివ్గా ఉండేవాడినండి, బాగా టెంపర్మెంట్ ఎక్కువ, నోటికి అనుభవ రీత్యా ముట్టుకెళ్ళి బాగా పడిని, నేను కూడా మారాను. ఐఎమ్ వెరీ కంట్రోల్డ్ అండ్ బ్యాలెన్స్డ్. అంటే గతంలో ఒక 100% నోటి దోలు ఉందనుకుందామండి, ఇప్పుడు 10% ఉండటం అయితే ఉంది. ఓకే. కానీ కొన్ని పర్సనల్ విషయాలను కూడా కొంతమంది డిస్కస్ చేయడం అవసరం ఏంటి? సపోజ్ ఒక డైరెక్టర్కి ఒక హీరోయిన్తో అఫేర్ ఉంది, అది మీరు మాట్లాడడం ఎందుకు? అది మీకు సంబంధం లేని విషయాలు, కొన్ని అలాంటి విషయాలు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. మ్యూజిక్ సంబంధం లేకుండా అలాంటి విషయాలు మాట్లాడి మీరు చెడవడం ఎందుకు కొన్ని విషయాల్లో కొంతమంది డైరెక్టర్స్ దగ్గర అన్నది నాకు తెలిసింది. అదే అంటున్నారు కదండి, దాన్నే నోటుతో మీరు అన్నారు కదండి, ప్రతిదానికి అదే కారణం. ఎందుకు? నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, నీకు అవసరమా అది? సో అది సక్సెస్ఫుల్గా అది బాగానే అయిపోయింది అనుకోండి, చూసాం ఎంత మంచి పని చేశానో ఆ రోజు నేను ఇలా మాట్లాడినందువల్ల ఒక డ్యామేజ్ నేను అవ్వకుండా నేను కాపాడగలిగానని సంబరపడతాం. రివర్స్ అయిపోయింది అనుకోండి, నోటు దూల అంటాం. నోటు దూలకి మనం ఆ బాధ్యను, అది మన స్వయంకృత అపరాధం అని చెప్పి మనం ఇక బాధపడాలి అంతండి. సో నా నోటు దూలకి నేను బలైపోయిన ఇన్సిడెంట్స్లో అదొకటి మీరు చెప్పిన. అండ్ ఇంకో డైరెక్టర్ తన గురించి మాట్లాడి మళ్ళీ ఇంకా వేరే టాపిక్ వెళ్దాం. అదే ట్రాక్లో నందిని రెడ్డి కూడా వస్తుంది, తనతో కూడా 2 సినిమాలు చేశారు. తనతో ఎందుకు ఆల్మోస్ట్ తను అసలు ఏంటి, మీరు ఎప్పుడూ చెప్తుంటారు ద బెస్ట్ ఫ్రెండ్ ఈ ఇండస్ట్రీలో అన్నట్టుగా చెప్తుంటారు, అలాంటిది ఎందుకు? చాలా నందినికి నాకు అసలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సినిమా చాలా మంచి ఫ్రెండ్షిప్ అండి. తను ఎంతో స్ట్రగుల్ అయింది, చాలా మంది దగ్గర తిరగటం నేను చూశానండి. సురేష్ ప్రొడక్షన్స్లో చాలాసార్లు చాలా ఏళ్ళు వెయిట్ చేసింది, ఇంకా రకరకాల చోట్ల. అలా నాకు ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉండేదండి. ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కథ చెప్పాను, ఎలా సరే అలా అటువంటి ఒక పొజిషన్లో నాకు దాము గారు నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. ఆయన ఇలాగ సినిమా స్టార్ట్ చేద్దాం, కళ్యాణ్ ఏమన్నా మంచి డైరెక్టర్ ఉంటే చెప్పబోయి మన సినిమా తెద్దాం అంటూ ఉండేవారండి. సో అలాగా ఆ టైం వచ్చేసరికి నాకు నందిని క్యాంప్ వచ్చి, నందిని ఇలాగా దాము గారు నా ఫ్రెండ్ ఉన్నారు, ఇంతమంది చెప్పావు కదా అంటే, ఏమయ్యా ఎవరైనా తీస్తారంటావు సినిమా, రకరకాల క్వశ్చన్స్ రేజ్ చేసిందండి. తన డౌట్లు తనకు ఉంటాయి, తన ఎక్స్పీరియన్స్ కదా. లేదు తన ఫస్ట్ సినిమా కాదు కదా, అలా మొదలైంది ఫస్ట్ సినిమా. నా కోసం రా పోనీ నాకే చెప్తున్నావు అనుకో, నాకు రెండోసారి ఈ కథ చెప్తున్నావు అనుకో, నీకు నష్టం ఏముందని చెప్పి తిట్టి బలవంతంగా నా కారులోనే వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్ళాం. ఫిలిం నగర్లో ఆఫీస్ ఉందండి, అక్కడికి వెళ్తే దాము గారు అరేంజ్ చేసామంటే అపాయింట్మెంట్. కథ విన్న వెంటనే ఫస్ట్ హాఫే వినేసి ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్పి తన రెమ్యునరేషన్ మాట్లాడి అడ్వాన్స్ ఏదో సంథింగ్ తర్వాత అరేంజ్ చేశారండి. ఆ రకంగా తనకి ఆ మొదటి సినిమా అలా మొదలైంది, నాని హీరోగా వచ్చిందండి. బట్ నేను ఎంత దూరం వెళ్ళానంటే దాము గారి దగ్గర తీసుకెళ్తున్నప్పుడు ఆన్ ద వేలో నేను అన్నాను, నేను పరిచయం చేస్తున్నాను, ఒకవేళ ఓకే అయితే కనుక నేను పరిచయం చేసిన కారణంగా నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలని రూల్ లేదు నందిని, నీ సినిమాకి ఎవరు మ్యాచ్ అవుతారంటారో వాళ్ళని పెట్టుకో, సో నో కంపల్షన్స్ ఆన్ దట్. ఆ ఫ్రెండ్షిప్ పేరు చెప్పి నన్ను బలవంతంగా నన్ను మొహమాట పడద్దు, నన్ను నో అంటాను కూడా అని కూడా చెప్పానండి. ఐ వాజ్ సో ఆనెస్ట్ అండ్ సిన్సియర్ ఇన్ దట్.
ఆ పార్ట్లో నా నా వరకు తనకు సినిమా రావాలని ఒకటే ఆలోచించాను తప్ప ఇప్పుడు సినిమాకి నందిని సినిమాకి వస్తే నాకు కూడా ఒక మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ వస్తాయన్న ఆలోచన అయితే అసలు ఛాన్సే లేదు, అసలు లేదు అది. బట్ నన్నే పెట్టుకుందండి. చాలా మంచి సక్సెస్ అయింది. ఆల్బమ్ పాటలు మీకు తెలుసండి, అలా మొదలైంది. ఎంత పెద్ద కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా. ఆ తర్వాత నన్ను పెట్టుకోపోవడానికి రీజన్ అయితే నాకు తెలియదండి నిజంగాను. ఇద్దరికి మధ్యన ఏం లేదు, నేను వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ తనకు చాలా ఆఫర్స్ వచ్చినాయండి. సడన్గా కట్ చేస్తే తను జబర్దస్త్ అన్న సినిమా ఓకే చేసింది బెల్లంకొండగా సురేష్ గారు, ఆయన ప్రొడక్షన్లో. అండ్ తమన్ పెట్టుకుందాను తర్వాత తను. సో తమన్ పెట్టుకుందన్న విషయం నాకు లేట్గా తెలిసింది. ఐ డింట్ క్వశ్చన్ దట్ సర్విష్ హెర్ చాయిస్ అని అనుకున్నాను, అంతే. దట్స్ ఇట్. తర్వాత మూడో సినిమాకి మళ్ళీ నేను కళ్యాణ్ వైభవం నేనే చేయడం జరిగింది. ఇప్పుడు తను చేస్తున్న 4 సినిమా ఐ డోంట్ నో హూఆర్ ఇస్. నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, అంటే మీరు చెప్పండి కరెక్ట్ ఎంతవరకు, నందినికి సినిమా బాగా వచ్చింది కానీ పాటలే మైనస్ అయ్యాయి అని డిస్కషన్లో వచ్చింది, అందుకే కళ్యాణ్ మాలిక్ని నెక్స్ట్ సినిమాకి తీసేశారు అన్నది, వద్దనుకున్నారు అన్నది. లేదండి, అది ఆ పాటలు సాంగ్స్ హిట్ అయ్యాయి. మరి ఆ పాటలు ఎంత పెద్ద హిట్ అన్నది జనం చెప్తూ ఉంటారండి. అది నేను ఇవాళ డిస్కషన్ జరిగింది. మరి నేను ఇవాళ అది స్పెషల్గా నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదండి పాటలు. బట్ ఏంటంటే షీ మైట్ హ్యావ్ బిలీవ్డ్, అంటే పాటలు ఇంకా బాగా వచ్చుంటే ఇంకా బాగుంటుందేమో అని తను మేబీ నమ్మిందేమో అండి. మేబీ త్రూ హెర్ సోర్సెస్ తన ఫ్రెండ్స్ ఏమైనా చెప్పి ఉండొచ్చండి, వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు నా పాటలు. తను ఎవరైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేసిందో తన జీవితంలో వ్యక్తులు, వాళ్ళకి నా పాటలు నచ్చలేదేమో. సో ఆ కారణంగా మేబీ ఇంకా బెటర్ మ్యూజిక్ డైరెక్టర్ తమలాంటి వాళ్ళు ఉంటే కనుక ఇంకా మంచి మ్యూజిక్ వచ్చి ఉండేది కదా అని తన అభిప్రాయంతో తమన్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చండి అని నా ఉద్దేశం. అంతే అండి. నాట్ అంటే తప్ప ఇద్దరి మధ్యన ఏదో లిఫ్ట్ రావడం. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏదండి థర్డ్ సినిమాకి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏం లేదండి, అప్పటికి స్టిల్ షీ వాజ్ ఎ ఫ్రెండ్. అప్పటికి నా ఫ్రెండే తన. ఏదో రెండో సినిమా తమన్ దగ్గరికి వెళ్ళిందనో లేకపోతే ఇంకొకటి దగ్గరికి వెళ్ళిందనో మా ఇద్దరి మధ్యన గొడవలు రావడం అటువంటిది ఏం జరగలేదండి, అసలు అలా ఏం లేదు. మూడో సినిమాకి అనుకోకుండా మళ్ళీ దాము గారు ప్రొడక్షన్. దాము గారు ఖచ్చితంగా నన్నే అడుగుతారండి ఎక్కువ, నేనంటే చాలా ఇష్టం. సో ఆ కారణంగా కూడా వచ్చి ఉండొచ్చు. మేబీ అప్పుడున్న బడ్జెట్స్, ఆ సినిమాకి బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయండి. ఆ బడ్జెట్కి నేను సరిపోతానని కాబట్టి నేను పెట్టుకుని ఉండొచ్చండి. నాట్ బికాస్ ఐ రియలీ, నేను అక్కడ నిజంగా అవసరమే ఉండు కాదండి, అయి ఉండకపోవచ్చు. ఓకే ఓకే, చాలా కారణాలు ఉంటాయండి. బట్ అక్కడ మీ ఫస్ట్ సినిమా అయితే మీ వల్లే వచ్చిందా? నా వల్ల అన్నది తప్పండి ఎప్పుడు కూడా. నేను పరిచయం చేశానండి, తన కథ బాగా చెప్పింది కాబట్టి తనకు ఆ అవకాశం వచ్చిందండి. అదే కథ చాలామంది చెప్పింది అనుకోండి, ఆ కథ దాము గారికి నచ్చింది కాబట్టి ఆ సినిమా వచ్చింది. సో పరిచయం చేయడం అన్నది నేను ఒక బ్రిడ్జ్ కింద ఉపయోగపడ్డానండి. సో అంతే అండి, అంతవరకు నా వల్ల వచ్చిందని నేనైతే అనుకోండి. దట్స్ అ డెస్టినీ, దట్స్ అ ఫేట్, గుడ్ ఫేట్. మనసులో నిజంగా అనిపించింది ఏంటి ఆ సినిమా తర్వాత సెకండ్ సినిమాకి వేరే వాళ్ళని పెట్టుకోవడం? బాధపడ్డానండి. అండ్ యాక్చువల్గా నా ప్లేస్లో ఎవరున్నా సరే అరే కొంచెం బాధపడ్డానండి, అంతే. అడిగారా? నథింగ్ మచ్. దాని నుంచి అది బ్రూడింగ్ ఏమి ఉండదండి నాలో. వెంటనే కాసేపు ఇదేంటి ఇలా చేసింది నందిని, మన కాంబినేషన్ అని అనుకున్నామే అని చెప్పి బాధపడ్డాను. తర్వాత వదిలేసాను దాన్ని. కనీసం కాల్ కూడా చేయలేదా? అడగనండి. వద్దు అనుకున్న తర్వాత నన్ను ఎందుకు వద్దు అనుకుంటాను అని చెప్పి నేను ప్రెషర్ ఇవ్వనండి ఎవరికి. వద్దు అనుకోవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ ఆన్సర్. నువ్వు నాకు వద్దు అని క్లియర్ కట్గా తెలిసినప్పుడు నేను ఎందుకు వద్దు ఏంటి మళ్ళీ మతి లేకుండా, నేను ఏదో ఫూల్ అయితే తప్ప అడగాలి. నాకున్న అండర్స్టాండింగ్కి నేను ఐ కెన్ అండర్స్టాండ్ వై షీ వెంట్ ఆర్ నన్ను ఎందుకు వద్దుకుంటున్నారని మన ఇన్స్టిట్యూట్స్ చెప్తూ ఉంటాయండి. మన నాలెడ్జ్, మనకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మనకు అర్థమవుతూ ఉంటాయండి అక్కడ సిచ్యువేషన్స్ ఏం డ్రైవ్ చేసినాయి అలాగా అని. అంతే తప్ప దాన్ని అలా వదిలేదు తప్ప దాన్ని మళ్ళీ ఇంకా వెళ్ళి వేస్ట్ అండి. చాలా డిప్లొమాటిక్గా చెప్తున్నారు ఆన్సర్స్. నేను చాలా బాగా మాట్లాడానండి, చాలా